నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలి. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించండి. ప్రజలకు తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి. పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా చేయడం, విక్రయించడం నేరం. పదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్. 36 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం బాటిళ్లు ధ్వంసం చేసిన పోలీసులు. మద్యం అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుమలలో రెండో పెళ్లికి సిద్ధమైన ఘనుడు. మొదటి భార్య రావడంతో పరార్. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు విద్యాబుద్ధులు నేర్పించి వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని తెలిపారు. తరగతి గదుల్లోకి వెళ్తున్న విద్యార్థులతో మమేకమై పాఠ్యాంశాలను ఆలకించి వారిలో స్ఫూర్తిని కలిగించే విధంగా పలు సూచనలిచ్చారు. అలాగే అక్కడ వసతి సౌకర్యాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని భోజనశాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రేమానురాగాలు కలిగి విద్యార్థులను తమ సొంత బిడ్డల్లాగా చూసుకోవాలన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రిన్సిపాల్ వార్డెన్ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహసీల్దార్ చంద్రబాబు, గురుకుల పాఠశాల బుచ్చినాయుడు కండ్రిగ ప్రిన్సిపాల్ దేవేంద్ర సింగ్, వార్డెన్ సచిన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని లంకమిట్ట గిరిజన కాలనీలో మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ న్యాయమూర్తి బేబీరాణి పాల్గొని మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం శ్రీకాళహస్తి అర్బన్ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రూపేష్ కాలనీ వాసులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్య సూత్రాలను, ఆరోగ్యంగా ఉండడానికి సూచనలను తెలియజేసి మందులు అందజేశారు. శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి మాట్లాడుతూ అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలపై విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా నేడు మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని లంకమిట్ట గిరిజన కాలనీలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి పేదలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశామన్నారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికడితే చిన్నారులకు విద్వత్తుతో పాటు సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని తెలియజేశారు. తద్వారా సమాజం పురోగతి చెందుతుందని, కాబట్టి తల్లిదండ్రులు చిన్నారులకు వివాహం చేసే సమయంలో బాల్య వివాహాలు జరగకుండా సరైన వయసులో వివాహం చేసి పిల్లల భవిష్యత్తును కాపాడాలని సూచించారు. మరియు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈ గిరిజన కాలనీలో లంకమిట్ట నందు న్యాయ విజ్ఞాన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో మెడికల్ క్యాంపు కూడా పెట్టడం జరిగింది. గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలను, వాళ్ళు ఏ విధంగా న్యాయ సేవాధికార సంస్థను వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళకు వివరించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ యొక్క చట్టాన్ని తెలుసుకొని న్యాయంలో ఉన్నటువంటి హక్కుల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి ఆధ్వర్యంలో శుభదిన్ భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు వారి సొంత నిధులతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని, పండ్లు, స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శుభదిన్ భోజన్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం 100 రోజుల పాటు నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమంలో దాతలు భాగస్వాములై దాతలు ఎవరైనా ముందుకు వచ్చి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేస్తే దాతలు అందజేసిన ఆహారాన్ని విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. నేడు తమ పాఠశాలల ఉపాధ్యాయులే తమ సొంత నిధులతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేశారని తమ పాఠశాల ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. తిథి భోజన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరియు ఇప్పుడు శుభదిన్ భోజన్ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహిస్తున్నాము. ఇది 100 రోజుల కార్యక్రమము.
డోనర్స్ లేక విద్యార్థుల తల్లిదండ్రులు వారి యొక్క అకేషనల్ గా ఏవైనా పండుగల సందర్భంగా ఇంట్లో చేసుకునే వాటిని విద్యార్థులకు మంచి నాణ్యత కలిగినటువంటి ఆహారాన్ని అందించడానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుంది. ఇందులో భాగంగా మొదటగా మా పాఠశాల ఉపాధ్యాయ బృందమే ముందుకొచ్చి వారు నలుగురు కలిసి వారికి శుభదిన్ భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా విద్యార్థులకు వాళ్ళకి స్వీటు, బనానా ఫుడ్, మంచి ఫుడ్ను అందించడం జరిగింది. కాబట్టి ఇలా ముందుకొచ్చి ఉపాధ్యాయ బృందము ఈ సేవలను అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈనాడు ఎన్నికైనటువంటి పాఠశాల కమిటీ కార్యక్రమంలో పాల్పంచుకునేలాగా వాళ్ళకి ప్రథమ మీటింగ్లో తెలియజేయడం జరుగుతుంది. ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్ రమేష్ బాబు, అలాగే శ్రీకాళహస్తి ఎంపీడీఓ షరీఫ్ గిరిజనులతో సమావేశమయ్యారు. శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థంలో గల గిరిజన కాలనీలో గిరిజనుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడుతూ గిరిజనులకు విద్య ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. గిరిజనుల పిల్లలు బడిబాట పట్టించే విధంగా పురపాలక సంఘ అధికారులతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. గిరిజన కాలనీలోని పలు సమస్యలను గిరిజనులు తెలియజేయగా వాటిని పరిష్కరిస్తామని అధికారులు గిరిజనులకు తెలియజేశారు. పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థంలో గల గిరిజనుల కాలనీ వాసులకు విద్య పట్ల అవగాహన కల్పించి వారి చిన్నారులను బడిబాట పట్టించే విధంగా కార్యాచరణ చేపట్టామన్నారు. గిరిజన కాలనీలోని పలు సమస్యలు గిరిజనులు తెలియజేయగా పురపాలక సంఘ నిధులతో వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతామన్నారు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు. ముఖ్యంగా ఈ ఎస్టీ కాలనీలో ఉండే ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా పరిష్కరించడానికి చర్యలు తీసుకోమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినారు. అలాగే మన గౌరవ స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కూడా లోబావి ఎస్టీ కాలనీ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ వారికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా పరిష్కరించమని తెలియజేస్తున్నారు. అందుకని ఈ సందర్భంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కాలనీలో ఉండే ప్రజలందరినీ కూడా పర్సనల్గా కలుసుకొని పిల్లల డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటిని తగ్గించేదానికి చర్యలు తీసుకోవటానికి మా సిబ్బంది తరఫున ఒక సర్వే నిర్వహించబోతున్నాం. వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుచానూరుకు చెందిన సివిల్ ఇంజనీర్ బొసా షణ్ముగం గాజులు, కంకణాలు, పసుపు, కుంకుమ అందజేశారు. ఆగస్టు 16న తిరుచానూరు అమ్మవారి ఆలయంలో టీటీడీ నిర్వహించే సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే భక్తుల కోసం 6,000 డజన్ల గాజులు, 12,000 కంకణాలు, పసుపు, కుంకుమ ప్యాకెట్లను తిరుచానూరు నివాసి సివిల్ ఇంజనీర్ బొసా షర్మిల షణ్ముగం దంపతులు శుక్రవారం సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ శేషగిరిరావు, వాహనం ఇన్స్పెక్టర్ సుభాస్కర్, ఆలయ ప్రధాన అర్చకులు బాబుస్వామి పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి శుక్రవారం సాయంత్రం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా విచ్చేయగా కమిషనర్ జయలక్ష్మికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కాణిపాకం ఆలయ ఈవో వెంకటేష్ స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే ఆశీర్వాదం అందించి శేషవస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, ఐరాల తహసీల్దార్ మహేష్ పాల్గొన్నారు. నగరంలో పెండింగ్లో ఉన్న ఆస్తి పన్నులు, నీటి పన్నులు వసూలు చేసి నగరపాలక సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లు తదితర అంశాలపై కచ్చపి ఆడిటోరియంలో అడ్మిన్ సెక్రటరీలు, అమ్యూనిటీ సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలు, వెల్ఫేర్ సెక్రటరీలు, ఆయా విభాగాధిపతులతో శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ఇంటి పన్నులు, నీటి ఛార్జీలు, భూగర్భ మురుగు ఛార్జీలు, ఖాళీ జాగా పన్ను బకాయిలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని సకాలంలో వసూలు చేయాలని తెలిపారు. రెవెన్యూ సిబ్బందితో పాటు అడ్మిన్, అమ్యూనిటీ సెక్రటరీలు ఒక బృందంగా ఏర్పడి ఖచ్చితంగా పన్నులు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. మొండి బకాయిలు ఉన్న వారికి రెడ్ నోటీసులు ఇచ్చి వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుండి ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని చెప్పగా వారు మాట్లాడి దశల వారీగా అయినా వసూలు చేయాలన్నారు.
పన్నులను డిజిటల్ పద్ధతిలో చెల్లించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. పన్నులు సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా శానిటరీ సెక్రటరీలు అన్ని దుకాణాల వద్దకు వెళ్లి పరిశీలించి సకాలంలో ట్రేడ్ లైసెన్సులు వసూలు చేయాలని తెలిపారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం లబ్ధిదారుల దరఖాస్తులు సర్వేను పారదర్శకంగా పరిశీలించాలని తెలిపారు. నగరం మొత్తం రోడ్లలో గుంతలు పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా జరిగేలా చూడాలన్నారు. త్వరలోనే ప్రభుత్వ ఆదేశానుసారం ఇంటింటికి సర్వే నిర్వహించాల్సి ఉంటుందని, పారదర్శకంగా జాగ్రత్తగా చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి, డీఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, శ్రావణి, రాజు, రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, కేజల్ వర్మ, మేనేజర్ చిట్టిబాబు, శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్లను బహిష్కరిస్తేనే వ్యవసాయానికి రక్షణ అని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ నినాదంతో శుక్రవారం రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి హేమలత అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించేలా మోదీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలు తీసుకువచ్చి భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూసిందని తెలిపారు. దాదాపు 13 నెలలు పట్టుదలగా 500 రైతు సంఘాలు ఐక్యంగా పోరాటం చేసి ఆ చట్టాలను వెనక్కు నెట్టాయని తెలిపారు. వర్షాలు లేక, వరదల వల్ల గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా విద్యుత్ సంస్కరణల చట్టం తెచ్చి మోటారులకు మీటర్లు పెడతామని ఉచిత విద్యుత్తుకు తూట్లు పొడిచారని ఆరోపించారు. దీంతో రైతులు వ్యవసాయం చేయలేక కూలీ చేయడమే మేలని భావిస్తున్న తరుణంలో ఆ భూములను చేజెక్కించుకోవాలని కార్పొరేట్ సంస్థలు పన్నాగం పన్నుతున్నాయని విమర్శించారు. రైతు సంఘాల సమాఖ్య నాయకులు మాంగాటి గోపాలరెడ్డి మాట్లాడుతూ పొమ్మనలేక పొగబెట్టినట్లు విద్యుత్ సవరణ చట్టం తెచ్చి రైతులను వ్యవసాయం నుంచి దూరం చేయడానికి కేంద్రం పన్నాగం పన్నిందని, రైతులకు వ్యవసాయం కష్టతరమైందని, గిట్టుబాటు ధర లేక పంటలు పండక ఆత్మహత్యలే శరణ్యమని, లక్షల మంది రైతులు చనిపోతున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అన్యాయమన్నారు. కార్పొరేట్ జియో కంపెనీ ప్రయోజనాల కోసం మొత్తం బిఎస్ఎన్ఎల్ వ్యవస్థనే నాశనం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంది. అందుకని ఇటువంటి కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలు విడనాడాలని, ఈ దేశ స్వావలంబనకు ఉపయోగపడే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీల పరం చేయకుండా వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వాలి, విద్యుత్ రంగ సంస్థలను వెనక్కి తీసుకోవాలి, రైతులు ఏదైతే చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారో మద్దతు ధరల చట్టం పార్లమెంట్లో చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్రిటిష్ వారు తెచ్చిన చట్టాలు కార్మికులకు గుడ్డిలో మెల్లగా ఉపయోగపడుతుంటే వాటిని 4 కోడ్లుగా కుదించి కార్మికులకు ద్రోహం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వేణుగోపాల్, అధ్యక్షులు మాధవ్, ఎస్ జయచంద్ర, టి సుబ్రహ్మణ్యం, పి సాయిలక్ష్మి, ఆర్ లక్ష్మి, మునిరాజా, సి భాస్కర్, నరేంద్ర, బుజ్జి, ప్రసాద్, హరి మరియు కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కార్మికుడికి ఎటువంటి భద్రత లేని పద్ధతిలో కూడా అనుసరిస్తోంది. అదేవిధంగా కొత్త రైతు చట్టాలు ఇచ్చి ఆ రైతును తన భూమిలో తనే కూలిగా ఒక రకంగా ఏంటంటే మొత్తం కూడా ఒక బానిసలాగా బతికేటటువంటి దుర్మార్గమైనటువంటి రైతు చట్టాలు కూడా తేవడం జరిగింది. ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే 4 కోడ్లను రద్దు చేయాలి, కార్మికులకు హక్కులకు రక్షణ కలిగించాలి. క్విట్ ఇండియా డేను పురస్కరించుకుని క్విట్ లిక్కర్, క్విట్ డ్రగ్స్ అనే నినాదంతో తిరుపతి భవానీనగర్ సర్కిల్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ జయచంద్ర మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నా వాటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలియజేయడానికి అనేక ఘటనలు మన ముందున్నాయన్నారు. అందులో న్యాయ విద్యార్థులు తమ సహచర విద్యార్థిని డ్రగ్స్ మత్తులో ముంచి అత్యాచారం జరిపి ఆపై ఆమెను వేధించి ఆమె నుండి పెద్ద మొత్తంలో డబ్బు గుంజుకోవడం, చంద్రగిరి హైస్కూల్లో డ్రగ్స్ దొరకడం, మత్తులో ఒకరిని ఒకరు పొడుచుకున్న ఘటనలు ఈ మధ్యకాలంలో కలకలం రేపాయన్నారు. అయినా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఈ కారణంగా స్కూల్ స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యార్థులు ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువత కూడా విలాసాలకు పోయి డ్రగ్స్ను వాడడం, అలాగే ఇతరులకు విక్రయించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వీటిని నియంత్రించాలని, అదేవిధంగా వీటికి అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం నరేంద్ర, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం జయంతి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, డివైఎఫ్ఐ నాయకులు సురేష్, చరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, అలాగే విద్యార్థులు పాల్గొన్నారు. గత నెల రోజుల్లోనే దాదాపు రాష్ట్రంలో 38 రేప్ ఘటనలు, అత్యాచార ఘటనలు జరిగినాయి. ఈ ఘటనలు జరగడానికి కారణం మద్యం, డ్రగ్స్. కాబట్టి ఈ ఘటనలు జరగడానికి అరికట్టాలన్న డ్రగ్స్ని, మద్యాన్ని అరికడితే కానీ అత్యాచారాలు కానీ సమాజంలో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. అందుకనే కూటమి ప్రభుత్వం తక్షణమే డ్రగ్స్ని, మద్యాన్ని అరికట్టే విధంగా ఒక పాలసీని చేపట్టాలని ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలు కోరుతా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తే డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మన తిరుపతిలో మొన్న చూస్తే లా విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఒక అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసి బెదిరించినటువంటి ఘటన కావచ్చు. అదేవిధంగా చంద్రగిరి ఒక స్కూల్లో డ్రగ్స్ దొరకడం కావచ్చు. ఇట్లా అనేకమైనటువంటి ఘటనలు మన జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గంజాయి మత్తు కూడా ఈరోజు యువతని చాలా పెడద్రావలో పెడుతున్నటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న చూస్తే ఇద్దరు డ్రగ్స్ మత్తులో ఉండి పొడుచుకోవడం అనేటువంటి ఘటన కూడా మన తిరుపతిలో జరిగింది. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పటికీ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. వీటిని అరికట్టడంలో విఫలమవుతా ఉంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న పార్కుల నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులోని ప్రకాశం పార్కును కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. పార్కు నిర్వహణ సరిగా లేదని, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ పరికరాలు మరమ్మతులు చేయించాలని పలువురు వాకర్లు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అన్నింటినీ పరిశీలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కమిషనర్ అన్నారు. అంతకుముందు చేపల మార్కెట్ వెనుకగల మధురానగర్ మస్టర్ పాయింట్ వద్ద ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు. గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. చేపల మార్కెట్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోందని, దుర్వాసన వస్తోందని ప్రజల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం పరిశీలించారు. అన్నా క్యాంటీన్లను పరిశీలించి చిన్న చిన్న మార్పులను సూచించారు. తీర్థకట్ట వీధి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఏలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, శ్రావణి, రాజు, డీసీపీ శ్రీనివాసులు రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా జె వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి ఈస్ట్ డీఎస్పీగా జొన్నలగడ్డ వెంకటనారాయణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీగా వెంకటనారాయణ అర్చకుల వేదమంత్రాల ఆశీర్వచనాల అనంతరం బాధ్యతలు చేపట్టారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు జరగనున్న రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణదేవరాయ జాతీయ సంగీత, సాహిత్య, నృత్య కళోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేయగా శ్రీ లలితాంబికా నృత్యాలయం నుంచి హర్షిణి, హరిణి బృందం నృత్య ప్రదర్శనతో ఈ జాతీయ స్థాయి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణదేవరాయ జాతీయ స్థాయి సంగీత, సాహిత్య, నృత్యోత్సవాలు నిర్వహిస్తోందని వివరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారని, వారికి బసతో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఆదివారం సాయంత్రం ముగింపు కార్యక్రమంతో ఈ ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని, పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక నగదు బహుమతితో పాటు శ్రీకృష్ణదేవరాయలు వారి మొమెంటోలను, మెడల్స్ను అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాలకు నగర ప్రజలు విచ్చేసి తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ స్వామి, చెంగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొత్తపల్లి మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ చిన్నారులకు ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క చిన్నారికి ప్రశంసా పత్రం
మరియు వెంకటేశ్వర స్వామి ప్రతిమతో షీల్డ్ను వారికి అందించడం జరుగుతుంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవర్లకు ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరగనుంది. వ్రత నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీ పూజ, కళ్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. మహామంగళ దేవత లక్ష్మీ అవతారమైన అలిమేలు మంగమ్మ తిరుచానూరు ఆలయంలో జగత్ కళ్యాణం కోసం అవతరించిన సౌభాగ్య దేవత. తిరుచానూరులో చేసే వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న భక్తులకు విశేషమైన ఫలాలు చేకూరుతాయి. వ్రతం చేసే రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఆలయంలో అర్చకులు ఏర్పాటు చేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీదేవిని దర్శించాలి. అర్చకులు మంటపంలో ముగ్గుల్లో కమలాన్ని ఏర్పాటు చేస్తారు. దాని మధ్యలో కలశాన్ని ఉంచి దానిపై నారికేళ ఫలాన్ని పెట్టి దానికి చెవులు, కన్నులు, ముక్కు ఏర్పాటు చేసి ఆభరణాలను అలంకరిస్తారు. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహన చేసి షోడశోపచార పూజలు నిర్వహిస్తారు. రక్ష కట్టిన తర్వాత పసుపు, కుంకుమ, పూలతో వ్రతాన్ని సుసంపన్నంగా ఉంచి వ్రతమహత్యం కథను కూడా చక్కగా పఠిస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కేరళలో ప్రకృతి విపత్తి నేపథ్యంలో అనేక మంది మరణించడం తనను కలచివేసిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ దుర్ఘటనను జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి బైరాగిపేటలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ కేరళలోని వాయనాడ్లో జరిగిన ఘటన బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రకృతి విలయతాండవానికి ఎంతో మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కేరళ పైన మోదీకి ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. వాయనాడు ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేరళ ఘటనపై మోదీ నిష్పక్షపాతంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. బంగ్లాదేశ్లో అవినీతి, అహంభావం పెరిగిపోయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపేసిన వ్యక్తి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అని ఆరోపించారు. బంగ్లాదేశ్లో విద్యార్థులు, ప్రజా సంఘాలు అనుసరిస్తున్న తీరు సరైనదేనని తెలిపారు. బంగ్లాదేశ్ పరిణామాలు మోదీకి గుణపాఠం లాంటిదని హెచ్చరించారు. పలు రాష్ట్రాల్లోని గవర్నర్లు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15,000 కోట్ల రూపాయలు అప్పుగానే ఇస్తోందని తెలిపారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తే సరిపోదు, నిర్వాసితులకు నష్టపరిహారం కూడా వెంటనే ఇవ్వాలని తెలిపారు. ఏపీ శాంతి భద్రతలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఢిల్లీకి జగన్ ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని నిలదీశారు. గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రజా సమస్యలపై జగన్ పోరాటం చేయాలే తప్ప పనికిమాలిన పనులు చేయడం మానుకోవాలని హితవు పలికారు. దేశంలో రాబోయే ఏ ఎన్నికలైనా ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో పెడితే మంచిదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలున్నాయని ఆరోపించారు. బాధితులందరూ బయటకు రండి, పెద్దిరెడ్డిపై ఫిర్యాదులు చేయండి అని పిలుపునిచ్చారు. పెద్దిరెడ్డి భూదందాపై జ్యుడిషియల్ విచారణ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆయనకు మధ్య ఘర్షణ జరిగింది. ముస్లిం ఫండమెంటలిస్ట్ వాళ్ళు చంపేసి మాట వస్తుంది. అది ఒక ఐసోలేటెడ్ ఇష్యూ. మొన్న ఒక వీడియో చూశాను. ఒక హిందూ స్త్రీని బురకా వేసుకున్న వాళ్ళు ఇబ్బంది పెడుతుందని చూపించారు. చూసినావా హిందువుల్ని ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళు కాపాడడం లేకపోతున్నారు, మీరేం చేస్తున్నారు అని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. నేను చెప్పంటే మన భారతదేశంలో కూడా అనేక ఘటనలు జరిగినాయి. ఎవరు చేశారు? దేశంలో చేశారా? ఎక్కడ ఆర్ఎస్ వాళ్ళు బలంగా ఉన్నారో వాళ్ళే అక్కడే ముస్లిం మైనారిటీస్ మీద దాడి చేయడం కానీ, లేకపోతే గోరక్షణ పథకంతో సైనికుల మీద గోరక్షణ పథకం పేరుతోటి దాడులు చేయడం కానీ, అనేక వ్యవస్థలు చేయడం చాలా చూసాం. నేను దాన్ని కంపేర్ చేయడం లేదు.
ఐసైట్ ఇన్సిడెంట్ కొన్ని జరుగుతాయి. అక్కడ కూడా ఐసైట్ ఇన్సిడెంట్ 1-2 జరిగినాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి ఉద్యమం బలోపేతంగా నిలబడి సైనికులకి చెప్పింది, మీరెవరు అధికారం జోలు కాకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఆ దెబ్బతో వాళ్ళు లేకపోతే సైనిక అధ్యక్షుడే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ మోడల్ అట్టాడిది. కానీ ఎప్పుడైతే విద్యార్థులు తిరగబడినారో చివరికి యూనివర్సిటీని తీసుకొచ్చి పెట్టారు. ఎవరైనా మైక్రో ఫైనాన్స్ అధినేత. ఆయన మైక్రో ఫైనాన్స్ అంటే మనకు మైక్రో ఫైనాన్స్ ఇక్కడ చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. బట్ ఆయన మంచి పని చేశాడు, డెవలప్ అయింది. ఆయన కూడా జైల్లో పెట్టారు 6 నెలలు. ఒక ఖలీదా పెట్టింది అనుకోండి జైల్లో, ఈమె పెట్టిండు. ఇప్పుడు ఆయన్ని తాత్కాలిక ప్రధానిగా నిలబెట్టారు. విద్యార్థుల కోరిక మేరకు సైన్యం కూడా అంగీకరించి ఆయన తాత్కాలికంగా ప్రధానమంత్రిగా పెట్టారు. సలహాదారులు పెట్టుకున్నారు. విద్యార్థుల నాయకులు కూడా 2 సలహాదారులుగా పెట్టుకున్నారు కమిటీలో, 18 మంది కమిటీలో. వాళ్ళకి ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చింది ఏంటంటే హసీనా ఇంటిపైన దాడి చేసి వస్తువులు తీసుకెళ్ళిన అందరికీ వార్నింగ్ ఇచ్చారు. 24 గంటల్లో మీరు తీసుకెళ్ళిన వస్తువులు మొత్తం తీసుకు పెట్టాల్సిందే, తీసుకోవడానికి వీల్లేదు, అది నేషనల్ ప్రాపర్టీ అని వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా మతం సమస్యను దాడి చేయడానికి వీల్లేదని అన్నారు. వాళ్ళు కాపాడుతున్నారు. విద్యార్థులే నిలబడి బయట ట్రాఫిక్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడైనా హిందువులపైన దాడి చేసే ప్రమాదం ఉంటే వాళ్ళు కాపాడడానికి వాళ్ళకి నిలబడుతున్నారు, ఓపెన్ చేస్తున్నారు. అంత బ్రహ్మాండంగా చేస్తున్న ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు భూతార్థం పెట్టుకొని అదిగో చూసావా ఇంత పెద్ద అని చెప్పేసి ప్రయత్నించి మేము ఏదో డెమోక్రటిక్ స్టేట్మెంట్ ఇస్తే మా పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం అభిషేక సేవలో గోవా ఆరోగ్య మరియు కంట్రీ టౌన్ ప్లానింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పట్టణాభివృద్ధి మరియు అటవీ శాఖ మంత్రి విశ్వజిత్ రాణే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ప్రకృతి విలయ తాండవం, వరద బీభత్సం ప్రకోపానికి వాయునాడు మృతులు ప్రభుత్వం ప్రకటించినట్లు 500 కాదని దాదాపు 5,000 మంది వరకు మరణించి ఉంటారని మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు యార్లపల్లి గోపి, సావిత్రమ్మ తదితరులతో కలిసి చింతామోహన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఉన్నారని, వారి వారసులే నేటికీ కొనసాగుతున్నారని ఆరోపించారు. ఆ కాలంలో గాంధీ, నెహ్రూలు దళితుల ఇళ్లకు వెళ్లి పాలు, నీరు, ఆహారం తీసుకుని వారి బాధలను తెలుసుకునేవారన్నారు. నేటి సుప్రీంకోర్టు జడ్జిలు ఏనాడైనా దళితుల కష్టాలను తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్ ఇతరత్రాలు ఎస్సీ, ఓబీసీలకు రిజర్వేషన్లు లేకుండా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలమూ వారసులే సీఎం కావాలా అని ప్రశ్నించారు. సీఎం అంటే బుద్ధదేవ్ భట్టాచార్య అని కొనియాడారు. భట్టాచార్య నేడు మృతి చెందారన్నారు. ఆయన అంత్యక్రియలు కలకత్తాలో జరగనున్నాయని తెలియజేశారు. అతను బతికున్న రోజుల్లో ఇంట్లో ఏసీ కూడా లేకుండా సామాన్యుడిగా బీడీ తాగుతూ జీవించాడన్నారు. కుక్కలకు కూడా ఏసీలు పెట్టించే ఈ రోజుల్లో ఇంట్లో ఏసీ కూడా లేని సాధారణ జీవితం గడిపిన ఏకైక సీఎం బుద్ధదేవ్ అంటూ కొనియాడారు. కుక్కలకు కూడా ఎయిర్ కండిషన్లు పెట్టే ముఖ్యమంత్రులను చూశాను. తన సొంత ఇంట్లో ఒక్క ఫ్యాను, 2 ఫ్యాన్లు 3 ఫ్యాన్లు ఉన్నాయి అంతే. ఎయిర్ కండిషన్ లేనటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రి నేను నా జీవిత కాలంలో చూడలేదు. రెండవది కూడా చెప్పకూడని విషయమైనా కూడా చెప్తాను, బీడీ తాగుతాడు ఆయన. సిగరెట్ తాగేదానికి లేక కాదు, అంత సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ముఖ్యమంత్రి. ఆయనకు అంత్యక్రియలు జరగబోతున్నాయి కలకత్తాలో. ఆయనకి ఘనమైనటువంటి నివాళులు మేము తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి అటువంటి మహానాయకులు పుట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని కోరుకుంటూ. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ముందు తిరుపతి స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కనుమూరి బాపిరాజు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు స్థానికులకు ప్రతి మంగళవారము ఉచిత దర్శన భాగ్యం కల్పించేవారని, స్థానికులకు తిరిగి అదేవిధంగా ప్రతి మంగళవారం ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చేవాళ్ళం 5,000 మందికి దాదాపుగా. బాపిరాజు చైర్మన్గా ఉన్నప్పుడు మేము ఇచ్చాం. దాన్ని మళ్ళా ప్రవేశపెట్టమని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, చంద్రబాబు నాయుడిని మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వాళ్ళు దర్శనం కావాలంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆ మంత్రులు అడిగారు మా వాళ్ళకు కూడా ఇవ్వండి అని. మేము తిరుపతి వాళ్ళం అడుగుతున్నాం,
కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇది మిమ్మల్ని ఏం ఉత్తగా చేయమంటాంలే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రతి మంగళవారం. మీ అబ్బదేం పోయిందేడా? ఏం మా దేవస్థానం ఎదుకీరు? త్రాగునీటి సమస్యను తీర్చకుంటే రాబోయే కాలంలో పన్నులు కట్టబోమని పద్మావతిపురం గ్రామ పంచాయతీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ పద్మావతిపురం గ్రామ పంచాయతీ పరిధిలో త్రాగునీటి సమస్య తీర్చాలని పెద్ద ఎత్తున గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని శుక్రవారం నిరసన తెలియజేశారు. పద్మావతిపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి శివశంకర్ రాజును నీటి సరఫరా ఇబ్బందికరంగా ఉందని నిలదీశారు. పంచాయతీ కార్యదర్శి సర్ది చెప్పడానికి ప్రయత్నించగా స్థానిక ప్రజలు ఆయన మాటలను బేఖాతరు చేశారు. సమస్య తీవ్రతను తెలుసుకున్న టీడీపీ ముఖ్య నాయకులు గణపతి నాయుడు, సునీల్ చౌదరి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ప్రజల సమస్యలు విన్న నాయకులు పంచాయతీ కార్యదర్శిని సమస్యను పరిష్కరించాలని అన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలియజేయడంతో గణపతి నాయుడు ప్రజలను శాంతింపజేసి పంపించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆయుధం నందకం నుండి ఉద్భవించిన అన్నమయ్య శతాబ్దాల క్రితం ఎన్నో వేల సంకీర్తనలు పాడిన తాళ్లపాక అన్నమాచార్యుల వారసురాలిగా గ్రామ గ్రామాలకు తిరిగి సంకీర్తనలతో శ్రీవారి కీర్తిని పెంచే దిశగా పయనిస్తున్న కొండవీటి జ్యోతిర్మయికి టీటీడీ చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని జ్యోతిర్మయ అభిమానులు శివలక్ష్మి, వనజమ్మ, లక్ష్మీ నరసమ్మలు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తూ సర్వేజన సుఖినోభవంతు లక్ష్యంగా గ్రామ గ్రామాలు తిరిగి అందరూ బాగుండాలని, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తిరిగి గోవిందుని నామాలతో శ్రీవారి భక్తిని జ్యోతిర్మయి ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ పేరుతో అన్నదాన సత్రాలను నిర్వహించడం ఆనందదాయకమన్నారు. కానీ అదేవిధంగా తిరుమలలో వెంగమాంబ సమాధి నేటికి ఎండ వానలకు ఎండి తడుస్తూ ఉంటే ఆ సమాధికి పైకప్పును ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల ప్రాంతానికి భక్తి శ్రద్ధలతో నిత్యం గోవిందుని సంకీర్తనలతో జీవించే కొండవీటి జ్యోతిర్మయి టీటీడీ చైర్పర్సన్గా అర్హురాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది అమ్మ మనసులోని మాట కాదని అమ్మవారి అభిమానులుగా తామంతా కోరుకుంటున్నామని మీడియాకు తెలియజేశారు. కొండవీటి జ్యోతిర్మయి అమ్మగారు ప్రతి ఒక్క కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తుంది. తిరుమలలో చాలా సార్లు అమ్మ వచ్చి అడిగింది కూడా. ఇప్పుడు తిరుమలలో మనకు చాలా జరుగుతున్నాయి, అవన్నీ అట్లా వద్దు, ముందు ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అట్లా జరగకుండా ధర్మంగా ఉండాలని అమ్మ ప్రయత్నం చేసింది. చాలాసార్లు ప్రయత్నం చేసినా కూడా అది విఫలమైపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. ఇకనైనా సరే ఈ ప్రభుత్వం వాళ్ళైనా సరే అమ్మని గుర్తించి అమ్మ ముందుకు రావాలని టీటీడీ చైర్మన్ బోర్డులో అమ్మ వచ్చేలాగా ప్రయత్నం చేయాలని నా మనవి మేము కోరుకుంటున్నాము. మా గ్రామస్తులు కూడా చాలామంది ఉన్నారు, కొన్ని కారణాల వల్ల రాలేదు, కొంచెంమంది ప్రస్తుతానికి వస్తున్నారు. ప్రస్తుతానికి నేను ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను. నేను గోవిందుని విన్నపం అమ్మ తాళ్ళపాక అన్నమయ్య ఎలా చెప్పారో అలా చేస్తుంది. అన్నమయ్య ఏం చెప్పాడు, సంకీర్తనలు రాశాడు. ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి ఆయన సంకీర్తనలు చేసి రైతులను కానీ నిరుపేదలను కానీ చేనేత వృత్తులను కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరించి ఎంతో వినయంగా ఎంతో సగౌరవంగా పలకరించి వాళ్ళ మంచి చెడులు ఎలా తెలుసుకుంటున్నారు. అమ్మ కూడా అన్నమయ్య వారసురాలుగా ప్రతి ఒక్క సంకీర్తన చేస్తుంది. ఆమె వెళ్ళిన కాడల్లా ప్రతి ఒక్క సంకీర్తన చేసి, సంకీర్తన ఒక్కటే కాదు చేసేది, అమ్మ సంకీర్తన చేసి దాని గురించి వివరిస్తుంది. వివరించి నామం ఒక సంకీర్తన చెప్పిందంటే దానికి ఎట్లా ఉండాల మనుషులు అనేది ప్రతి ఒక్కటి అమ్మ చెప్తాంది. దేశాన్ని దోచుకు తింటున్న కార్పొరేట్ల సంపదలో 10% వాటాను పేదలకు, కష్టజీవులకు పంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పేదలంతా ఐక్యమై కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా నడుం బిగించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఉన్న ఆస్తులు, వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించడం, వాళ్ళ ఆదాయాన్ని పెంచడం తప్ప మరో
కార్యక్రమాన్ని మోదీ చేపట్టకపోవడం బాధాకరమన్నారు. కార్పొరేట్ శక్తుల సంపద పెరుగుతోందే తప్ప పేదలు, కష్టజీవులు రోజురోజుకు దిగజారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు నిత్యం కొంటున్న పాలు, నీళ్లు, ఇతర నిత్యావసర సరుకుల ధరలపై 18% పన్ను పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమవుతోందని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా పేదలంతా ఐక్యమై క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని, వ్యవసాయ రంగానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతోందని విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం, సరైన విత్తనాలు, ఎరువులు అందించకపోవడం సమంజసం కాదన్నారు. కార్మిక చట్టాలను కాలరాయడం, కార్మికుల హక్కులపై భంగం కలిగించడం ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి కార్మిక లోకమంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దాన్ని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 20% తగ్గించారు. అంటే కార్పొరేట్ కంపెనీలకు పన్ను తక్కువ, ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగారు, డైమండు కొనుక్కుంటే వాళ్లకు 3% జీఎస్టీ. ఇక పేదలు, పసిపిల్లలకు పాలు కొనుక్కోవాలన్నా దానిపైన జీఎస్టీ 8%, 18%. పేదోళ్ళు మోటార్ సైకిల్ కొనుక్కోవాలన్నా, సైకిల్ కొనుక్కోవాలన్నా ఇటువంటి వాటిపైన విపరీతమైనటువంటి పన్నులు వేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో అంతరాలు పెరుగుతున్నాయి. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందులో ఇవాళ ఏఐటీసీ యొక్క డిమాండు ప్రత్యామ్నాయం చూపించకుండా, ఎటువంటి కారణాలు లేకుండా అకారణంగా తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తే తమను నమ్ముకున్న కుటుంబాలు నడిరోడ్డుకు వచ్చేస్తాయని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిల్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిలియన్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 2156 స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను 15,000 రూపాయల జీతానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారని గుర్తు చేశారు. తాము చెక్పోస్టుల వద్ద అక్రమ రవాణా జరగకుండా బాధ్యతాయుతంగా పనిచేశామని తెలిపారు. కరోనా సమయంలో సైతం ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించామని, ఒక చెక్పోస్టుల వద్దే కాక బందోబస్తులకు, ఎలక్షన్ల బందోబస్తులకు, ఆరోగ్య సమస్యలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించామని తెలిపారు. దాదాపు 11 నెలల పాటు జీతాలు లేకుండా పనిచేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు సైతం తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తమను అకారణంగా ఉద్యోగాల నుండి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమనందరినీ కొత్తగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో తమ సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ధర్మచందు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, కోశాధికారి నవీన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్వామి చరణ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో యువజన శిబిరం ఘనంగా నిర్వహించారు. తిరుపతి హరే కృష్ణ రోడ్డులోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమాలు స్థాపించి 126 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే తిరుపతిలో రామకృష్ణ మిషన్ స్థాపించిన తర్వాత 9వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ హాజరై యువజన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి సుకృతానంద మాట్లాడుతూ యువజన శిబిరం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ ప్రారంభించి 126 సంవత్సరాలు అయింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం, రామకృష్ణ ఆశ్రమం 9 సంవత్సరాలు, 9వ వార్షికోత్సవం జరుపుతున్నాం. 4వ తేదీన ఆధ్యాత్మిక అంతర్యోగం అని భక్తులకు జరిపాం. యువతకు ఈరోజు 9 ఆగస్టున యువతకు యూత్ కన్వెన్షన్ అని యువజన శిబిరం. దీని ఉద్దేశం ఏంటంటే మన ఉన్నటువంటి యువత వాళ్ళు ఉన్నటువంటి ఆత్మశక్తిని వాళ్ళ అంతర్గత ఉన్నటువంటి శక్తిని తెలుసుకోవాలి. దానికి ఏంటంటే మార్గాలు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. దాని ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్వి కుమార్, డైరెక్టర్ స్విమ్స్ టీటీడీ తిరుపతి వారిని ఆహ్వానించాం. వారి సందేశాన్ని ఇచ్చారు. ఈ వ్యక్తిత్వ వికాసం గురించి మనలో అంతర్గతం ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకురావాలి యువత. తర్వాత మంచి మార్గంలో నడవాలి, దేశానికి, యావత్ ప్రపంచానికి ఉపయోగపడాలి.
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడం కానీ విక్రయించడం కానీ ఏపీ ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరమని, అటువంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షకు గురవుతారని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 సమయంలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన మద్యం బాటిళ్లను, అనుమతి లేకుండా బెల్ట్ షాపుల ద్వారా విక్రయిస్తూ ఉండగా పట్టుబడిన మద్యం బాటిళ్లను, అలాగే నాటుసారాను జిల్లా పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తిరుపతి బాలాజీ కాలనీ పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో శుక్రవారం ధ్వంసం చేశారు. దాదాపు 27,568 వివిధ రకాల పరిణామాల్లో ఉన్న మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతి జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పలు సందర్భాల్లో పట్టుకోవడం జరిగిందని, అదేవిధంగా అనుమతి లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అమ్ముతున్న వారిపై 300 కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేసిన మద్యం బాటిళ్లను కూడా దాదాపు 27,568 అన్ని క్వాంటిటీల 5,017.12 లీటర్ల బాటిళ్లను రోలర్తో ధ్వంసం చేయడం జరిగిందని, వీటి విలువ దాదాపు 36 లక్షల రూపాయలుంటుందని తెలిపారు. అధిక సంపాదనకు ఆశపడి అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను సరఫరా చేసి వాటిని విక్రయించడం చట్టరీత్యా నేరమని, అటువంటి చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా అనుమతి లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయించరాదని, అతిక్రమిస్తే అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల కాలంలో అక్రమ ధనార్జన కోసం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చాలామంది, ముఖ్యంగా యువకులు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ గౌరవప్రదమైన జీవితం గడపాలని ఆయన సూచించారు. పదే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పీడీ యాక్టులు కూడా నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు అభినందిస్తూ, దాడులను మరింత ముమ్మరం చేసి పూర్తి స్థాయిలో ఇతర రాష్ట్రాల నుండి మద్యం తిరుపతి జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. తిరుపతి జిల్లాకు అంతర్రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక సరిహద్దులు ఉండడంతో అక్రమంగా రవాణా చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకునేవారు తిరుపతి జిల్లా మీదుగా సరఫరా చేస్తూ రాష్ట్రంలో అక్రమ మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారని, కాబట్టి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి తిరుపతికి వచ్చే అన్ని దారుల్లోనూ ఎంట్రీ పాయింట్ల వద్ద నిఘాను ముమ్మరం చేస్తూ దాడులు నిర్వహించి పూర్తి స్థాయిలో ఈ స్మగ్లింగ్ను అరికట్టడానికి మరింతగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్, రాజేంద్ర, తిరుపతి సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్, సెబ్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో గత ఎన్నికల్లో దాదాపుగా 36 లక్షల విలువ చేసే మద్యాన్ని వివిధ ప్రాంతాల్లో 300 కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఐడి లిక్కర్, తర్వాత ఎన్డీపీఎల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 27,700 బాటిల్స్, దాదాపుగా 5,600 లీటర్ల ఈ ఐడి లిక్కర్ని కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ, ఎస్సీబీ వారి ఆధ్వర్యంలో కంప్లీట్ దీన్ని డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా ఈ ఐడి లిక్కర్ను కానీ, ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని హ్యాబిచువల్గా ఎవరైతే ఉంటే వాటిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదంతా ఎన్నికల సమయంలో చేస్తున్నది. 300 కేసుల వరకు అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం వీటిని డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. తిరుమలలోని ఓ మఠంలో రెండవ వివాహానికి హైదరాబాద్ వాసి రాకేష్ సిద్ధమయ్యాడు. సమాచారం తెలుసుకుని మొదటి భార్య సంధ్య అక్కడికి వచ్చింది. మొదటి భార్యను చూసిన వెంటనే కళ్యాణ మండపం నుంచి రాకేష్ పరారయ్యాడు. ఈ మేరకు సంధ్య తిరుమల పిఎస్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా సంధ్య మాట్లాడుతూ వారికి 7 ఏళ్ల పాప ఉందని, వారి మధ్య వివాదానికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తోందని తెలిపారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా పేటపండ్యాల గ్రామానికి చెందిన గంగాయోళ రాకేష్కు 2016 ఏప్రిల్ మాసంలో సంధ్యతో పెద్దలు ఘనంగా వివాహం నిర్వహించారు. ఈ వివాహానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. సంధ్య పుట్టింటి నుంచి 15 లక్షల రూపాయల కట్నం, 100 సవర్లకు పైగా బంగారు ఆభరణాలతో అత్తారింటికి వచ్చింది. కొన్నాళ్లు సజావుగా కాపురం సాగింది. సంధ్య గర్భవతి కావడం, ఆమెకు పాప పుట్టడంతో దాంపత్య జీవితంలో కలహాలు మొదలయ్యాయి. పాప పుట్టిందన్న ఒకే నెపంతో సంధ్యను పుట్టింటికి గెంటేశాడు రాకేష్. సంధ్యకు విడాకుల కోసం నోటీసులు పంపాడు. అయితే కోర్టులో రాకేష్, సంధ్యలు కొన్నాళ్ల పాటు కలిసి జీవించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఇంటికి వెళ్లిన సంధ్యను చిత్రహింసలకు గురి చేశారు. ఇంట్లోకి వస్తే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఎక్కడ చంపేస్తారో అనే భయంతో వారికి దూరంగా ఉంటోంది సంధ్య. అయితే కోర్టులో కేసు కొనసాగుతున్నా అనుకోని రీతిలో తిరుమలలో మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు ఘనుడైన రాకేష్.
తిరుమలలోని శ్రీ సిద్ధేశ్వర మఠంలో తనకు ఇదే మొదటి వివాహమని బుకాయించి మఠం వారిని నమ్మించి పెళ్లిపీటలెక్కాడు. అంతా తను అనుకున్నట్లే సాగింది. ఇంతలో మొదటి భార్య సంధ్య, కూతురు మాన్విలు సిద్ధేశ్వర మఠంలోని కళ్యాణ మండపంలో గొడవకు దిగారు. పెద్ద గొడవ కాబోతోందని గుర్తించిన రాకేష్ అపర్ణను తీసుకుని వెళ్లిపోయాడు. ఇంతలో విషయం తెలుసుకున్న మఠం నిర్వాహకులు పెళ్లిని నిలుపుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారం తిరుమల పోలీస్ కాంప్లెక్స్ చేరుకుంది. ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. రాకేష్ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ కొనసాగిస్తున్నారు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 ఇయర్స్ ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చిన అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. భార్యాభర్తలు గొడవ కారణంగా హనుమకొండ కోర్టులో కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్గా కేసు వేసుకున్నట్టు మా కాగితాలుగా చూపెట్టడం జరిగింది. ఈలోగా వాళ్ళ భర్త వేరే ఒక అమ్మాయిని తీసుకుని తిరుమలకి వచ్చి మౌనస్వామి మఠంలో పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళకి వేరే ద్వారా రాబడిన సమాచారం మేరకు మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వెంటనే మా సిబ్బందిని ఆ మఠం దగ్గర పంపించడం జరిగింది. మఠంలో రూములు బుక్ చేసుకున్న మాట వాస్తవం తెలిసింది. లెక్చర్ పరిశీలించాము. కానీ అక్కడ ఎటువంటి పెళ్లి జరగలేదు. ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ అక్కడ ఎవరూ లేరు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది విచారించి లీగల్ శాన్సిటీ ప్రకారం లీగల్ ఒపీనియన్ తీసుకుని మరియు మఠం వాళ్ళకి ఎవరు బుక్ చేశారు ఆ మఠంలో బుక్ చేసినప్పుడు ఆ పెళ్లికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ తీసుకున్నారా లేదా, అసలు ముందు పెళ్ళి అయిందా రెండో పెళ్ళి అయిందా అని విచారించారు లేదా, దాన్ని బట్టి చూసుకుని వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలి. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించండి. ప్రజలకు తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి. పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా చేయడం, విక్రయించడం నేరం. పదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్. 36 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం బాటిళ్లు ధ్వంసం చేసిన పోలీసులు. మద్యం అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుమలలో రెండో పెళ్లికి సిద్ధమైన ఘనుడు, మొదటి భార్య రావడంతో పరారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.